కానీ అప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు, కానీ ఆయన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ప్రాంతీయ విభేదాలు పెరిగినాయి కదా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెంచడం వల్ల తెలంగాణలో కొంత ఇబ్బందులు వచ్చినాయి. యాక్చువల్గా తర్వాత మీరు అది అందులో మీరు అంటే ప్రాంతీయ విభేదాలు పెట్టాయి ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకేనండి ప్రాంతీయ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే మరో తెలంగాణ ప్రాంతీయ పార్టీ తప్ప జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల వల్ల కాదు ఎప్పటికి కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాల కొన్ని విషయాలు. అంటే ఎన్టీ రామారావు కూడా నేషనల్ పొలిటీషియన్ కాబట్టి ఈ లెవెల్కి వెళ్ళాల. ఇప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ మేలు గురించి కేసీఆర్ మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడగలరు చెప్పండి. ఈ విల్ గో టు ది ఎక్స్టెంట్ నాకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప నాకేమవసరం లేదు, నా రైతులు నా బిడ్డలు వీళ్ళే కావాలంటాడు. చంద్రబాబు నాయుడు అనగలరా? ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు. కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశంలో చాలా కష్టపడ్డారు ఆయన, కానీ ఆయనకి 99లో మంత్రి పదవిలో విజయరామారావు గారిని తీసుకొచ్చారు. అది ఒక చారిత్రక తప్పిదనం అనుకోవచ్చా చంద్రబాబు గారు చేసింది? చారిత్రక తప్పిదమే మరి, ఎందుకంటే దట్ లెడ్ టు ది రివోల్ట్ కదా. విజయరామారావు గారు ఆయనకి బాగా ఇష్టడైన ఆఫీసరు, చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారికి కూడా బాగా ఇష్టడైన మంచి ఆఫీసర్. యాక్చువల్గా ఈజ్ ఎ వెరీ వెరీ ఆనెస్ట్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్. 84 క్రైసిస్లో కూడా ఆయన పోలీస్ కమిషనర్గా ఉన్నాడు ఇక్కడ. సో తర్వాత సిబిఐ అన్నీ ఉన్నాడు అనుకోండి. బట్ అప్పుడు ఆయన తటస్థులది తటస్థులు అనేది పెట్టాడు. ఆయన తటస్థులని పెట్టాడు. వీళ్ళంతా వచ్చారు, నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళు చెనక్కాయల అరుణ్ గారు, ఇలాంటి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. మంత్రి పదవులు ఇస్తే దట్ ఈజ్ ఎ బిగ్ ఫెయిలియర్. ఎన్టీ రామారావు 98లో మంత్రివర్గం మొత్తాన్ని కొట్టేసి ఎంత ప్రయోగం చేసి ఎంత దెబ్బతిన్నాడు. ఈయన తటస్థులను పెట్టి అంత దెబ్బతిన్నాడు. విజయరామారావు గారు ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి మనిషి అవన్నీ ఉన్నాయి కదా. బట్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఈ వాజ్ నో, ఆయన చంద్రబాబుకి ఏమి రాజకీయంగా హెల్ప్ కాలేకపోయాడు. కమ్యూనిటీ ఒకటైనప్పటికి కూడా ఆయనకేంటి విద్యాధర్రావు గారు ఇంపార్టెంట్ మ్యాన్ అక్కడ ఆంధ్రాలో, వెలమ. ఆయన బాగా గొంతున్నవాడు. అండ్ 95 క్రైసిస్లో ఈ ప్లేడ్ ఏ మేజర్. అందులో పీజీఆర్ని ఓడించాడు కాబట్టి ఈయనకి ఇవ్వాలి. విజయరామారావు గారేమో తటస్థుడిగా వచ్చి ఉన్నాడు. ఇక్కడ జనార్దన్ రెడ్డి ఓడించాడు, కొత్త ఫేసు. విజయరామారావు గారిని పెడితే ఆల్ ఇండియా లెవెల్ ఇది వస్తుంది, ఇమేజ్ వస్తుంది కాబట్టి అది పెట్టి ఇతన్ని పక్కన పెట్టాడు. ఇతను హర్ట్ అయ్యాడు. సరే, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి. సరే, దీనికి కారణాలు ఏంటి, చారిత్రకంగా ఉన్నాయి, ఇదంతా అది మళ్ళీ చరిత్ర చరవణంలాగా చెప్పుకోనక్కర్లా. ఈ రెండు రాష్ట్రాల్లో రూలింగ్ ఏ విధంగా ఉంది అంటే ఇటీవల మనం చూసాం, మోడీ గారు సర్వే చేస్తే ఆయనకి నెంబర్ 1 వచ్చింది, చంద్రబాబు గారికి 13th ఉంది. తర్వాత ఇది ఏంటంటే ఒక ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఇది, అది ఒక 3 నెలల కోసం లీక్ లాగా వచ్చింది. దాన్ని ఎవరు అఫిషియల్ ఇందులో వచ్చింది. ఈ రైవలరీ అనేది విపరీతంగా జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ విషయంలో విపరీతమైన రైవలరీ, పొలిటికల్ రైవలరీ ఉంది, రాష్ట్రాల మధ్య రైవలరీ ఉంది, ప్రజల మధ్య రైవలరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. రైవలరీ ఉన్నప్పుడే వాళ్ళకి సపోర్ట్ కూడా వస్తుంది. ఒకటి అంటే పొలిటికల్గా ఒకటండి, చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి ఇవాల్టి రోజు చెప్పాలంటే, కేసీఆర్ 2009కి డ్యామ్ షూర్ 100% డ్యామ్ షూర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో చెప్పేవాళ్ళు అంత ఎక్కువ లేరు ఆంధ్రాలో. దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాకపోవచ్చు. అక్కడున్న పొలిటికల్ కండిషన్స్, క్యాస్ట్ క్వశ్చన్స్, రీజనల్ ప్రాబ్లమ్స్, వాట్ ఆల్ వీక్నెసెస్, అప్పుడున్న ఏ ప్రాబ్లమ్స్, బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నాయి. తెలంగాణ అంటే అవి సహజంగా ఏర్పడి అంటారా, లేకపోతే ఈ ప్రభుత్వ పనితీరు వల్ల, లేకపోతే ప్రభుత్వ పనితీరు బౌండరీస్, రాయలసీమ అనేది ఒకటి ఉంది, ఉత్తరాంధ్ర అనేది ఒకటి. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే రాయలసీమ ఉత్తరాంధ్ర ఇష్యూస్ కదా. ఉత్తరాంధ్ర సమితి, రాయలసీమ ఇప్పుడు తెలంగాణలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ సమితులు కానీ నాయకులు ఏమీ లేవు. కానీ ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన కూడా కొంత వస్తుంది. రాయలసీమ అది చెప్తున్నా, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ రాయలసీమ కదా. ఇక రాయలసీమకు అన్యాయం చేయటం ఏముంది? తిరుపతి రాయలసీమ కాదంటే ఎట్లా?
కానీ ఇంకోటి అనంతపురం మంత్రివర్గం కూడా అంత సమర్థవంతంగా పనిచేస్తున్న భావన కలుగుతుందా మీకు? ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా బాగా అసంతృప్తి ఉంది ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఏంటంటే కొత్త రాష్ట్రము, అడ్రస్ లేని రాష్ట్రం ఒకటి, ఎక్కువ మంది ఆఫీసర్లు తెలంగాణ ప్రిఫర్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు కూర్చొని పనిచేసే వాతావరణం లేదు. సో అది ఆ రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, బట్ చంద్రబాబు నాయుడు మీద ఉన్నంత రాజకీయ వ్యతిరేకత, ఘర్షణ కానీ ఇక్కడ లేదండి. ఉన్నా కూడా మెయిన్ రీజన్ అక్కడికి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు వాస్ ఎలక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్ అగైనెస్ట్ దిస్ మ్యాన్ కేసీఆర్కి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆయన అనుభవం పనికి వస్తుంది. చంద్రబాబు బెటర్ అవుతాడని చీఫ్ మినిస్టర్ అనేది జస్ట్ ఫ్యూ వీక్స్లో మారిపోయిన సీన్ కదా. ఇక్కడేమో కేసీఆర్ ఒక బ్రహ్మాండమైన నాయకుడు, సాధించుకొచ్చిన తెలంగాణ నిర్మాతలాగా వచ్చినవాడు, ఒక పెద్ద పాజిటివ్ ఉద్యమం మీద వచ్చాడు. అతని బిగ్గెస్ట్ అడ్వెంచర్ తెలంగాణ ఉద్యమం చేయడం, అది సరే, దట్ ఈజ్ దాన్ని అసలు డిస్ప్యూట్ లేదనుకోండి, నడపటం వగైరా. చెన్నారెడ్డి గారు ఫెయిల్ అయిన చోట కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. చెన్నారెడ్డి గారు ఎంత పెద్ద నాయకుడి కింద లెక్క. సో ఇందిరాగాంధీ గారు అన్నే ఎదిరించినవాడు. బట్ కేసీఆర్ సక్సెస్ అయ్యాడు, ఆయన సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఫోకస్డ్. కేసీఆర్కు ఉన్న ఫోకస్, టార్గెట్ కరెక్ట్గా చేస్తాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీటింగ్ పెట్టినా, ఇష్యూ రేజ్ చేసినా దాన్ని కరెక్ట్గా టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. జనంలోకి బలంగా వెళ్తాడు. ఈజ్ ఏ గుడ్, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి లీడర్. తెలుగు కానీ, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ మంచి ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, కన్విన్సింగ్గా మాట్లాడు. దట్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ వెపన్ అండి. ఉద్యమం సక్సెస్ అయినా, గవర్నమెంట్ సక్సెస్ అయినా. ఏపీలో కూడా అటువంటిది జరుగుతుంది. ఏపీలో మిస్టేక్ జరిగినప్పుడు, ఏపీలో ఉన్నప్పుడు పెద్దవి అవుతున్నాయి, కనబడుతున్నాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా కాపుల ఉద్యమం జరుగుతుంది. కాపుల ఉద్యమం తెలంగాణలో చేస్తే సక్సెస్ అవుతుంది ఆ లెవెల్లో. మరి ఏ కుల ఉద్యమం రాలేదు తెలంగాణలో, ఎందుకు రాలేదు ఏమండి? ఆంధ్రాలో వచ్చింది. మరి ఇంత పాపులర్ చీఫ్ మినిస్టర్, ఇంత బ్రహ్మాండంగా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా అంత ఉద్యమం ఎందుకు రావాలి, కాపు ఉద్యమం? సో బేసిక్గా ఆంధ్ర స్ట్రక్చర్కి, తెలంగాణ స్ట్రక్చర్కి తేడా ఉంది. దానికి ఉన్న ఇన్హెరిటెన్స్ కూడా, వారసత్వ హక్కులు కూడా, పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ డామినెంట్ కమ్యూనిటీస్, ఇక్కడ ఉన్న